హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం పూట వేడివేడిగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు గోధుమ పిండితో చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోయే ఒక మంచి బోండా రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఒక కప్పు గోధుమ పిండి కడాయిలో తీసుకుందాము. దీన్ని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. పిండి అడుగు పెట్టకుండా దగ్గరుండి కలుపుకుంటూనే ఉండాలనమాట. ఇలా కలుపుకుంటూ ఉంటాం అన్ని పక్కల ఈక్వల్‌గా మనకి పిండి అనేది ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి లోపల ఉడికిన తర్వాత పిండి ముద్దలు ముద్దలుగా లేకుండా చక్కగా మనకి లోపల గుల్ల గుల్లగా వస్తుందనమాట బోండాలనేవి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఈ పిండిని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. ఇప్పుడు దీంతో పాటు అరకప్పు వచ్చి శనగపిండి తీసుకుందామండి. అరకప్పు బియ్యం పిండి, రుచికి సరిపడినంత ఉప్పు, ఇంగువ కొంచెం, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు పసుపు. ఇప్పుడు వీటన్నిటిని విస్కర్తో మంచిగా మిక్స్ చేసుకుందాము. అంతా ఈక్వల్గా మనకి కలిసిపోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందామండి. నూనె వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాము. ముందు కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటా చెక్ చేసుకుని కన్సిస్టెన్సీ పలుచగా అయిపోకూడదండి. మనకి బోండాలు వేసుకునేంత కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. నీళ్ళు ఒకేసారి వేసేసుకోకుండా చెక్ చేసుకుంటే కలుపుకుందాము. పిండి మనకి కొంచెం గట్టిగానే ఉండాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. దీన్ని మంచిగా కొంచెం సేపు ఒకే డైరెక్షన్‌లో బీట్ చేసుకుంటే కలుపుకుందాము. పిండి అప్పుడు మనకి మంచి క్రీమీ టెక్స్చర్‌లో వచ్చేస్తుందనమాట. చూసారు కదా పిండి ఎంత మంచిగా క్రీమీ టెక్స్చర్‌లో ఉందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పెట్టుకొని దీంట్లో వచ్చి 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నామండి. ఒక్క పెద్ద ఉల్లిపాయి మరీ సన్నగా కాకుండా ఇలా కట్ చేసుకొని సరిపోతుంది. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వచ్చి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. కారంగా ఉంటేనే బాగుంటుందన్నమాట. తరిగిన కొత్తిమీర కొంచెం, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం వేసేసి మంచిగా కలుపుకుందామండి. ఈ పచ్చిమిర్చి వచ్చి కొంచెం కారం కారంగానే ఉన్నాయి. అందుకని నేను 2 తీసుకున్నాను. మీరు తినే కారానికి తగినట్టుగా ప్లస్ ఉన్న కారం తగినట్టుగా పచ్చిమిర్చి దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అయితే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఈవినింగ్ టీ టైంలో తినేదానికి. చూడండి ఇలా ఉంటే సరిపోతుందన్నమాట కన్సిస్టెన్సీ. దీంట్లో ఒక చిటికెడు వంట సోడా వేసుకుందాము. కలిపేసేసి నూనె అయితే కడాయిలో పెట్టుకున్నామండి. ఆల్రెడీ నూనె వేడెక్కిందనమాట. ఇప్పుడు మనం నేరుగా బోండాలు వేసేసుకోవటమేను. కొంచెం కొంచెంగా పిండి వేసేసుకొని మరీ పెద్దగా కాకుండా అలానే మరీ చిన్న చిన్నవి కాకుండా మీడియంగా వేసుకుందాము. అప్పుడే మనకి పిండి లోపల దాకా ఉడుకుతుందనమాట. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. 2 పక్కల మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా మార్చి మార్చి ఫ్రై చేసుకుందాం. ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి అన్నమాట. మీరు చెప్తే తప్ప ఎవరు నమ్మరు గోధుమ పిండితో చేసిన బోండాలు అనేసి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మంచి క్రిస్పీగాను.
వేడివేడిగా ఉన్నప్పుడు తినండి, చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. దీనికి చట్నీ కూడా ఏం అవసరం లేదండి. ఒకవేళ కావాలి అనుకుంటే కొబ్బరి చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, మంచి క్రిస్పీగా చక్కగా ఫ్రై అయిపోయినాయి. అంతేనండి, ఇంకా వేసేసుకుందాము. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. చూసారా ఎంత మంచి క్రిస్పీగా ఫ్రై అయినాయి అనమాట. నూనె కూడా అయితే ఎక్కువగా ఏం పీల్చుకోవండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. చూద్దాం, ఒకటి ఓపెన్ చేసి చూడండి. పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చూసారు కదా ఎంత మంచి గుల్ల గుల్లగా వచ్చిందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.